తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ల అంశాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టులో విచారణ జరిగింది. అధికారుల తీరుపై మండిపడిన ధర్మాసనం ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అంటూ సీరియస్ అయింది. ఇక పాఠశాలలో ఫుడ్ శాంపిల్ సేకరించి ల్యాబ్ కి పంపాలని, వెంటనే నివేదిక సిద్ధం చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. సోమవారం నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, దీపిక, మాగ్నూర్ జెడ్పీ పాఠశాలకు సంబంధించి మధ్యాహ్న భోజన విషయంలో జరిగిన అవరోధాలకు సంబంధించి ఇప్పటికే గతంలో ఏదైతే జరిగిన ఘటనలు 2 పర్యాయాలు ఫుడ్ పాయిజన్ అయినాయి. ఫుడ్ పాయిజన్ సంబంధించి ఈ కల్తీ ఆహారాన్ని పిల్లలకు ఎలా పెడతారంటూ కూడా న్యాయవాది ఇప్పటికే ప్రజా ప్రయోజన పిటిషన్ కూడా దాఖలు చేశారు. న్యాయవాది ప్రభాకర్ ఇప్పటికే దీనికి సంబంధించిన వాదనలు కూడా వినిపించారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పూర్తి స్థాయిలో నాణ్యత పాటించడం లేదంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపైన సుదీర్ఘమైన వాదనలు న్యాయవాది వినిపించారు. ఆ తర్వాత హైకోర్టు దీనికి సంబంధించి కల్తీ వ్యవహారం సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోనే 3 సార్లు ఇప్పటికే భోజనం వికటించి ఇస్తే దీనికి సంబంధించి అధికారులు నిద్రపోయారంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఉన్నత అధికారులు స్పందించాలి, దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా తెప్పించాలి. కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో చాలా సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. పిల్లలు చనిపోతే కానీ స్పందించారంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే అధికారుల నిర్లక్ష్యానికి ఇది పూర్తిస్థాయిలో నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని కూడా పూర్తిస్థాయిలో ఆ అధికారులు కూడా ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ కి సంబంధించి జారీ చేస్తే మాత్రం 5 నిమిషాల్లోనే వీరు హాజరవుతారు. ఈ రిపోర్టు ఇవ్వడానికి ఇన్ని రోజులు సమయం ఎందుకు పడుతుంది? అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు, మానవ దృక్పథంతో వ్యవహరించాలని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో వాదనలు విన్న న్యాయమూర్తి కొద్దిసేపు క్రితమే రెండోసారి కూడా విచారణ సీజే బెంచ్ మీద జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వరుస ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా న్యాయవాది ప్రభాకర్ పూర్తిస్థాయిలో దీనికి సంబంధించిన వాదనలు కూడా వినిపించారు. ప్రభుత్వం సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఆహారం అందిస్తుంది. దీంతో పిల్లలంతా కూడా అస్వస్థకు గురవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కరీంనగర్ లోని నారాయణపురం గ్రామంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. వరుస ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి. మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న అంశాన్ని న్యాయవాది ప్రభాకర్ పూర్తిస్థాయిలో వాదనలు వినిపించారు. అయితే 20వ తేదీతో పాటు 24వ తేదీ 2 తేదీలో వరుసగా ఘటనలు జరిగాయి. అయినా కూడా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. దీనిపైన వెంటనే స్పందించాలంటూ కూడా ఇప్పటికే న్యాయవాది ప్రభాకర్ వాదనలు అయితే వినిపించారు. మొత్తం 27 మంది పిల్లలకు సంబంధించి కూడా బయట నుండి తెచ్చుకున్న ఏదైతే వాళ్ళ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ తింటున్నారని కూడా ఏఐజీ కూడా చెప్పారు. అయితే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు, వైద్యం అందించారు. కానీ ఏదైతే ఫుడ్ పాయిజన్ అయిన అన్ని పాఠశాలకు సంబంధించి శాంపిల్స్ ఎందుకు కలెక్ట్ చేయలేదు అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్ కు పంపించాలని కూడా నిర్దేశించింది. దీనిపైన పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం పథకం అమలయ్యే స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా ఒక నివేదికను సిద్ధం చేయాలి. ముఖ్యంగా ఏదైతే ఫుడ్ పాయిజన్ అయినటువంటి రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.